ఇది పూర్తిగా నా పర్సనల్ ఫండ్తో చేయడం జరిగింది. బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ ప్లేస్ కేటాయించడము, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీయే తీర్మానం ప్రవేశపెట్టడము, ప్లస్ ఇతర లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా అయితే కోఆపరేట్ చేసిందో వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో హెడ్ ఆఫీస్ ఇనాగరేట్ చేసి, స్టాచ్యూ ఇనాగరేట్ చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్కి రైతు సమ్మేళనంలో అమిత్ షా గారు పాల్గొంటారు. కేటాయించినప్పుడు ఏం చూడాలి, ఇక ఏం లేనేలేదు. మా జిల్లాకు మంత్రి పదవి వద్దా? రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా, బీజేపీ కార్యకర్తగా. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఇది జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. మేజర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇలా పసుపు బోర్డే కాదు,